సరే, మన బ్రెయిన్ని రీసెట్ చేసి దాని ఏజింగ్ ప్రాసెస్ని ఎలా స్లో చేయాలో చూద్దాం. ఒక రూంలోకి వెళ్ళి అసలు ఎందుకొచ్చాను అనిపిస్తుందా? లేదా ఒక కామన్ పేర్ మర్చిపోతున్నారా? ఇది జస్ట్ స్ట్రెస్ కాదండోయ్. దీన్నే ఎర్లీ కాగ్నిటివ్ డిక్లైన్ అంటారు. దీన్ని అశ్రద్ధ చేస్తే ముందు ముందు యాంగ్జైటీ, చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అయితే చిన్న వయసులోనే ఇలా ఎందుకు జరుగుతోంది? దీని వెనుక కారణాలేంటి? ఎర్లీ కాగ్నిటివ్ డిక్లైన్కి ముఖ్యంగా 6 ఆశ్చర్యకరమైన కారణాలున్నాయి. సరిగ్గా నిద్రపోకపోవటం, పోషకాల లోపం, జీర్ణ వ్యవస్థ సమస్యలు, హార్మోన్లు, ఇంకా డిజిటల్ ఓవర్లోడ్. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే దీన్ని ఎదుర్కోటానికి మన దగ్గర ఒక పక్కా ప్లాన్ ఉంది. దీనికి పరిష్కారం ఒక సింపుల్ 3 స్టెప్ ప్రోటోకాల్: రీసెట్, రీఛార్జ్ మరియు రీవైర్. ఫస్ట్ రీసెట్ చూద్దాం. ఫస్ట్ సిస్టమ్ని రీసెట్ చేద్దాం. అనారోగ్యకరమైన ఫుడ్స్ని తీసేసి బాడీని హైడ్రేట్గా ఉంచుకోవాలి. గట్ బాగుంటే బ్రెయిన్ బాగుంటుంది. ఎందుకంటే గట్నే మన సెకండ్ బ్రెయిన్ అంటారు. మరీ ముఖ్యంగా నిద్రని రీసెట్ చేయాలి. అప్పుడే బ్రెయిన్లోని చెడు ప్రోటీన్లు క్లీన్ అవుతాయి. నెక్స్ట్ స్టెప్ బ్రెయిన్కి సరైన ఇంధనంతో రీఛార్జ్ చేయడం. అంటే సరైన పోషకాలు అందించాలి. ముఖ్యంగా ఈ 5 పోషకాలపై ఫోకస్ చేయాలి. వీటి లోపమే కాగ్నిటివ్ డిక్లైన్కి ఒక కారణం. యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే కలర్ఫుల్ బెర్రీస్, డార్క్ చాక్లెట్ వంటివి తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక ఫైనల్ స్టెప్ బ్రెయిన్ని రీవైర్ చేయడం. అంటే కొత్త కనెక్షన్లు నిర్మించడం. ఇది న్యూరోప్లాస్టిసిటీ వల్ల సాధ్యం. అంటే మన బ్రెయిన్ ఏ వయస్సులోనైనా కొత్త కణాలు ఏర్పరచుకోగలదు. మన కంఫర్ట్ జోన్ దాటి కొత్తవి నేర్చుకున్నప్పుడే ఈ ఎదుగుదల సాధ్యం. కొత్తగా ఏదైనా వాయిద్యం లేదా భాష నేర్చుకోవడం, ఇవన్నీ బ్రెయిన్ని రీవైర్ చేయడానికి గొప్ప మార్గాలు. ఫిజికల్ యాక్టివిటీ ఒక పవర్ఫుల్ టూల్. రోజుకి 30 నిమిషాల వాకింగ్ కూడా డిమెన్షియా రిస్క్ని తగ్గిస్తుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఏ వయసులోనైనా బ్రెయిన్ కనెక్షన్స్ని బలంగా మార్చుకోవచ్చు. అన్నీ ఒక్క రాత్రిలో చేయాల్సిన పని లేదు. ఈరోజే ఒక చిన్న స్టెప్తో మొదలుపెట్టండి. మరి రేపటి కోసం ఒక మంచి బ్రెయిన్ని నిర్మించుకోవడానికి ఈరోజు మీరు మొదలుపెట్టే కొత్త అలవాటేంటి?